మనం వచ్చేసాం మన కాకినాడకి. హలో కాకినాడ, వెల్కమ్ టు బామలు సత్య బామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్ నిజామాబాద్. ముందుగా మనం ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాం. మీరు నన్నైనా అడగచ్చు, నేను మిమ్మల్ని అయినా అడగచ్చు, బట్ క్వశ్చన్ అయితే కావాలన్నమాట. కాకినాడ వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు నాకు తెలుసు. దా, మనం రెండిట్లకి తాళాలు వేస్తాం కానీ వాడుకలో ఉన్నాయి. రెండింటికి తాళాలు వేస్తాం కానీ అవి వాడతాం. కళ్ళు 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 కాదు. మ్యూజిక్ సరిగా. ఫోన్ లేనప్పుడు మనకు వాడుకలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఫోన్ లేనప్పుడు ఎక్కువగా వాడు. పోస్ట్ ఆఫీస్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ మీరు ఆన్సర్ చేయకపోతే 1000 రూపీస్ రిటర్న్ నాకు ఇవ్వాలి. చెయ్యొద్దండి ఎవరు, మనం మాట్లాడుకుందాం. ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఏముంది? ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో బార్డర్ ఉంది. ఏంటి ఇది? ఇది మన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కదా, దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ చెప్తే మ్యాజిక్ లో ఉండాలి. ఎండ్ ఉంది. గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ బామలు సత్య బామలు. హుషారైన మన బామలు సత్య బామలు రెడీగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలో మిత్తి హబీబో. పేరేంటి? మధువాణి. పక్కింటోళ్ళ పొయ్యి మీద ముక్కల పులుసు, ఎదిరింటోళ్ళ కంట్లోనూ కుంకుళ్ళు నలుసు. పక్కింట్లో పొయ్యి మీద ముక్కల పులుసు, ఎదిరింట్లో కంట్లో ఇది రావాలి అంటే దానికి ఒక రిథం కావాలి. ఆ రిథం కావాలి అంటే ఆయ్ అని చెప్పు మధ్యలో, అప్పుడు వస్తుంది. పక్కింటోళ్ళ పొయ్యి మీద ముక్కల పులుసు, ఎదిరింటోళ్ళ కంట్లో కుంకుడు నలుసు. పక్కింటోళ్ళ పొయ్యి మీద ముక్కల పులుసు, ఎదిరింటోళ్ళ కంట్లో కుంకుడు నలుసు. అది సూపర్, గట్టిగా చప్పట్లు. ఏం పేరు? జ్యోతి. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు. రెడీ. ఏంటి తర్వాత? బావగారి పేరేంటి? వెంకీ. వెంకీ. వేసుకో. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. వెంకీ. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. అటక మీద డబ్బా. వెంకేడి వెళ్ళిపోయాడు పక్కకి. అదన్న విక్టరీ వెంకటేష్ ఏంటి? వద్దు, మా ఆయన వద్దు, తీసొద్దు. పాటలో పాడైతే. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. సూపర్, గట్టిగా చప్పట్లు. ఈ పేరేంటి? భార్గవ్. మీ కళ్ళల్లో ఉంది కళ. నా పేరు విమల. ఆహా. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. కాకినాడ కాజాలే. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. కనకాంబరాలే. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. కనకాంబరాలే. ఓ పని చేద్దాం, ఈ కనకాంబరాలే బాగుంది. కాసేపు కనకాంబరాలు అమ్మవా. కనకంబరాలు, మల్లెపూలు, కనకంబరాలు. బేరాలు లేవమ్మా, నచ్చితే కనుకోలేదా మానే. కనకంబరాలే, ఎర్రని కనకంబరాలే. మోర 50 రూపాయలమ్మా, రండమ్మా రండి. సూపర్, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు? నా పేరుతో మూవీ ఉంది. నీ పేరుతో ఒక మూవీ ఉంది, నేను ఇప్పుడు అది వెతకాలి. ఎవరు హీరో? ఓ రెండు ప్రేమ మేఘాలిలా. బేబీ బేబకోయ్. ఏం చేస్తారు బాగారు? పొలాపర కానిస్టేబుల్ అండి. నేను ఏమీ అనలేదు, రెస్పెక్టెడ్ బావగారు. పక్కింటోళ్ళ పొయ్యి మీద ముక్కల పులుసు, పక్కింటోళ్ళ పొయ్యి మీద ముక్కల పులుసు, ఎదిరింటోళ్ళ కంట్లోనా ఎదిరింటోళ్ళ కంట్లో కుంకుడు నలుసు. పక్కింటోళ్ళ పొయ్యి మీద ముక్కల పులుసు, ఎదిరింటోళ్ళ కంట్లో కుంకుడు నలుసు. మళ్ళీ మల్లెపూలు ఎవరు అమ్ముతారు? మల్లెపూలే.
పక్కింటోళ్ళు పొయ్యి మీద ముక్కల పులుసు ఎదురింటల కంట్లో కుంకుడు నలుసు. Fast గా. పక్కింటోళ్ళు పొయ్యి మీద ముక్కల పులుసు ఎదురింటల కంట్లో కుంకుడు నలుసు. సూపర్. అటక మీద డబ్బాలు గొట్టం కాజాలు, అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, ఆ. అటుకుల పాయసంలో కిస్మిస్ జీడిపప్పు. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. కిస్మిస్ కాజు. మామూలుగా అయితే మామూలుగా అయితే చెప్పు ఇప్పుడు మళ్ళీ. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ జీడిపప్పులు. డబ్బాలో అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, ఆ. అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. అటక మీద డబ్బాలో గొట్టం కాజాలు, అటుకుల పాయసంలో కిస్మిస్ కాజులు. సూపర్. సో అందరూ ఎరగదీశారు అండ్ ఎరగదీసిన వాళ్ళలో డబ్బాలు ఎరగదీసి ఈ రోజు గిఫ్ట్ గెలుచుకోబోతున్నారు. కంగ్రాచులేషన్. కనకాంబరాలే. బేబక్కా మలుపులే. వాళ్ళ లైఫ్ లో జరిగిన కష్ట సుఖాల్ని మన కుటుంబంతో షేర్ చేసుకునే రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. నమస్తే అండి. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మా నాన్నగారు 5 అన్నదమ్ములండి. సో మా డాడీయే లాస్ట్. మా డాడీకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి అన్నమాట. 4గో పెద్దనాన్నగారు మా డాడీ ఇప్పుడు మేము కలిసి ఉంటాము. మా పెద్దనాన్నగారికి 3 అబ్బాయిలే, అమ్మాయిలు ఎవరు లేరు. ఒక తండ్రికి కూతురికి ఎంత ఎఫెక్షన్ అనేది ఉంటుందో అలా మా పెద్దనాన్నగారు నన్ను చూసుకున్నారనమాట చాలా ఇదిగా. మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. నా మ్యారేజ్ టైంకి వచ్చేసరికి అందరూ అన్నారు, నీకు ఆడపిల్లలు లేరు కదా, అలేఖ్య అంటే నీకు చాలా బాండింగ్ ఎక్కువ కదా, నువ్వు అడాప్ట్ చేసుకో. సో ఓకే, నాకు హ్యాపీ అయితే నేను అడాప్ట్ చేసుకుంటాను, అలేఖ్య మ్యారేజ్ నేను చేస్తాననేసి అంతా చాలా బాగా చేశారు. అక్కడి వరకు బాగా జరిగింది. నాకు 8 months ప్రెగ్నెంట్ అనమాట. నేను సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. మాట్లాడాను ఆయనతో, ఇలా వస్తానండి అంటే వద్దు, జర్నీ చేయకూడదు కదా, నాకు బానే ఉంది, రేపు డిశ్చార్జ్ చేసేస్తారు, సో బానే ఉందమ్మా ఇంటికి వద్దిగానే అని చెప్పారు. ఇంటికి వచ్చారు, అంతా బానే ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన వెంటనే హార్ట్ లేదు, పెయిన్ కింద అనిపించింది అంటండి. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తుంటే దారిలోనే ఎక్స్పైర్ అయిపోయారు. ఫోన్ చేసి ఇంటికి తీసుకొచ్చేసారు, బానే ఉంది, రామ్మ చూడ్డానికి అని మాత్రమే చెప్పారనమాట. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చూసేసరికి చాలా ఇంకా అన్కాన్షియస్ అయిపోయింది అనమాట. అసలు ఫీలింగ్ లాస్ట్ మినిట్ లో నేను చూసుకోలేకపోయానే అన్న ఫీలింగ్ అనేది చాలా బాగా ఇదిగా అనిపించిందండి. మా పెద్దనాన్నగారు గుర్తొచ్చినప్పుడు అలా చాలా సాడ్ మూమెంట్ లోకి అయితే వెళ్ళిపోతాను. ఒక తండ్రి కూతుర్లకు ఉండే బాండింగ్ అలాంటిది, ప్రతి ఒక్కరికి తెలిసిందే తండ్రి కూతురు బాండింగ్ ఎలా ఉంటుందని. కానీ ఐ మిస్ యూ పెద్దనాన్న. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మీ ఎదురుగా మీ పెద్దనాన్నగారు నిలబడితే ఆయన ఒక్క మాట అడగమంటే ఏం అడుగుతారు? ఇప్పుడు ఐ మిస్ యూ పెద్దనాన్న, కానీ నాకు ఎప్పటికీ మీరే కావాలి నాన్నగారు లాగా. పెద్దనాన్నగారు చనిపోయే టైంకి మీరు క్యారింగ్ తో ఉన్నారు, 8th month అన్నారు. సో బాబా పాప? మా పెద్దనాన్నగారే వచ్చారండి. సో ఏం పేరు బాబు పేరు? నిఖిల్. ఫస్ట్ హర్షిత్, సెకండ్ నిఖిల్ అండి. సో ఆయన లేరు అని బాధ ఉన్నా నిఖిల్ ని చూసుకున్నప్పుడల్లా మీ పెద్దనాన్నగారు మీకు గుర్తొస్తారు కాబట్టి తప్పకుండా. ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ మీకుంటాయి. సో పెద్దనాన్నగారు ఉంటే మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. సో ఇప్పుడు మనం జెమినీ కుటుంబం ఒక ఫ్యామిలీ, మీ తమ్ముడితో ఒక మాట చెప్పాలి లేకపోతే మీ బ్రదర్ తో ఒక మాట చెప్పాలని ఇక్కడికి వచ్చారు. సో మేము లొట్టి చేతులతో కానుక ఇవ్వకుండా పంపిస్తే అక్కడ పెద్దనాన్నగారు ఫీల్ అవుతారు, ఇక్కడ తర్వాత మేము ఫీల్ అవ్వాలి. పెద్దనాన్నగారు లేరు అనే బాధ ఎప్పుడు రావద్దు, ఎందుకంటే కళ్ళ ముందే నిఖిల్ ఉన్నాడు కాబట్టి. సో ఎప్పుడు స్ట్రాంగ్ గా హ్యాపీగా ఉండాలి, సరేనా? మీకు నాకు మనందరికి చాలా ఇష్టమైన హుషారైన రౌండ్ ఓ శివంగి.
ఏం పేరు? రమ్య. ఏం పేరు? లోకేశ్వరి. ఒక బెలూన్ తీసుకోవాలి, మీ ఇద్దరు మధ్యలో పెట్టుకొని పగలగొట్టాలి. నేను ఇచ్చిన 30 seconds లో ఇద్దరు కలిపి ఎన్ని ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో చూద్దాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకంటే మీరు ఎక్కువ బెలూన్స్ పగలగొడితే మీరే విన్నర్. రెడీ 3, 2, 1 స్టార్ట్. రెడీ రెడీ. అది ఒకటి, అమ్మో 2, 3, అక్కడ వెనక్కి 4, 5, 6, 7. ఆగండి ఒక నిమిషం. ఇద్దరు బెలూన్స్ పగలు కొట్టాలి అని చెప్పా. నేను ఫ్రంట్ పెట్టుకోవాలా వెనకాల పెట్టుకోవాలని చెప్పానా? మళ్ళీ టైం ఇస్తా, వెనకాల పెట్టుకొని పగలు కొట్టాలి. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఈ లోకేశ్వరి సాధారణంగా లేదు బాబాయ్. లాస్ట్ 10 seconds. 10 కౌంట్ చేయండి. 6, 7 స్టాప్. లాస్ట్ లేదు, 1 అయిన తర్వాత వచ్చింది. మొత్తం 7. ఒకటి చేతితో పగలగొట్టడం వల్ల మైనస్ చేసా. ఎవరైనా చేతితో పగలగొడితే మైనస్. సో ఓవరాల్ గా రమ్య అండ్ లోకేశ్వరి 6 బెలూన్స్. ఓకే, రెడీ 3, 2, 1 స్టార్ట్. సో వెనకాల పెట్టుకొని పగలగొట్టాలి. ఎన్ని? మీరు కూడా వెనక్కి, మీరు వెనక్కి, ఇద్దరు వెనక్కి. పడిపోతారా? ఇద్దరు చేతులు పట్టుకోవాలి. 2, డార్లింగ్ ప్రిన్సే నిన్ను పికప్ చేసేయనా, 3, ఫీల్ సాంగ్ వేసి సందడి చేసేయనా, మత్తుగా చూసి నిన్ను నిలవెల్ల ముంచేయనా, గోల్డ్ పెట్టొద్దు, మస్తీ చేసి నీతో చక్కర్లు 4, కొట్టేయనా, జాలిగానే టైమ్ అప్. సో మొత్తానికి కష్టపడి 4 బెలూన్స్. సో వెళ్ళి కూర్చోండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. 30 seconds. 1. మళ్ళీ వేరే బెలూన్ తీసుకోండి. గోల్డ్తో చేయొద్దు. 3, 4. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. మొత్తానికి 8 బెలూన్స్ పగలగొట్టారు తెలియకుండా. గట్టిగా చెప్పట్లో. ఓ శివంగి రౌండ్ లో లెవెల్ 2 కి వెళ్ళారు. ఎందుకు అంటే ఫస్ట్ రౌండ్ లో 8 బెలూన్స్ పగలగొట్టారు. అయితే వీళ్ళు 8 బెలూన్స్ లో ఒకటి అని తర్వాత ఒక బెలూన్ పగిలింది. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం గోళ్లతో డిష్యూ అనిపించారు కాబట్టి ఒక బెలూన్ తీస్తాం. సో 6, 8. సో ఇప్పుడు లెవెల్ 2 లో ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరికి 20 seconds టైము. ఒకేసారి ఎవరు ఎక్కువ బెలూన్స్ పగలగొడితే వాళ్ళే అదన్నమాట. ఫస్ట్ 10 seconds వెనకాల పగలగొట్టాలి, తర్వాత ఫ్రంట్ పగలగొట్టాలి. ఓకే, రెడీ 3, 2, 1 స్టార్ట్. 1, 2, 1, 3, 1, 3, 2. 10 seconds ఓవర్. ఇప్పుడు ఫ్రంట్ 3, 3.
4 3 4 4 5 5 5 Time up. 5 6 వీళ్ళు 6 బాల్ కొట్టారు, వీళ్ళు 5 బాల్ కొట్టారు, అయినా ప్రాబ్లం లేదు. ఇందాక రౌండ్ లో 8 బాల్ కొట్టారు, వీళ్ళు 6 బాల్ కొట్టారు, కాబట్టి ఇద్దరు విన్నర్సే. కళ్యాణి గారు, పద్మజ గారు, కంగ్రాచులేషన్. లోకేశ్వరి అండ్ రమ్య, కంగ్రాట్స్. ఈ చిన్న జీవితంలో మనం ఎంత హ్యాపీగా ఉన్నా అప్పుడప్పుడు లైఫ్ లో జరిగే చిన్న రిగ్రెట్ ఎప్పుడో ఒకసారి సారీ చెప్పాలి అనుకుంటుంది. అలా వాళ్ళ మనసులో దాచుకున్న మాటని మనతో చెప్పే రౌండే మనసులో మాట. తన మనసులో బాధని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రాణి గారు. అమ్మా చెప్పండి. మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగాము. తన పేరు రాజ్యలక్ష్మి. రాజీ అని తన్ని, రాణి అని నన్ను పిలిచేవాళ్ళు. నాకు హెల్త్ బాగాలేదు అంటే ఫస్ట్ తనే వచ్చేసేది మా ఇంటికి. కన్నా కూతురులాగా చూసుకున్నాను, నాకన్నా చిన్నదైనా కూడా. పెరిగాము, నాకు మ్యారేజ్ అయింది. తను చాలా కష్టాలు పడి డిగ్రీ కంప్లీట్ చేసింది, జాబ్ వచ్చింది. బట్ కాకపోతే నాకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే కనుక మా అత్తోరింటికి కూడా తను వచ్చి నాకు హెల్ప్ చేసేది. అంత క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఫోన్ చేసి నాకు మ్యారేజ్ సెటిల్ అయింది, నా కష్టాలన్నీ తీరిపోయి బాగా ఉన్న సంబంధం వచ్చింది నాకు అని చెప్పింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్ని రోజులు నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు, ఇంకా చాలు, ఇంకా నీకు మంచి రోజులు వచ్చేసాయని అన్నాను. తన మ్యారేజ్ అవ్వాక 2 or 3 months కి మళ్ళీ నేనే ఫోన్ చేశాను. తన దగ్గర నుంచి ఏ ఫోను రాలేదు. ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అంటే మా అత్తోరి ఇంట్లోనే ఉన్నాను, బాగానే ఉన్నాను, నేనే ఫోన్ చేస్తానని పెట్టేసింది. అది అవ్వాక ఒక 10 days కి తనకు కాల్ చేసింది. నేను కాకినాడలోనే ఉన్నాను, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అంటే నేనేమనుకున్నానంటే ఏమైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో అనుకుని కంగ్రాట్స్ అని అన్నాను. కాకపోతే కంగ్రాట్స్ కాదు, నేను నీకు చెప్పేది బ్యాడ్ న్యూస్. తను చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కు లోన్ అయిపోయి ఉన్నాడు. పెద్దల్లో పెట్టుకుని బ్రేకప్ చేసేసుకున్నాము, నేను వచ్చేసాను. రోజు మాత్రం ఎక్స్రేలు, స్కానింగ్ రిపోర్ట్స్ పట్టుకుని మా ఇంటికి వచ్చింది. ఏమైంది రాజీ అంటేను స్టమక్ పెయిన్ వస్తుంది, మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ కి చూపించుకుంటే ఇవన్నీ టెస్టులు రాశారు. అవి చూసి సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు. సరైన డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే పంపించాను. తను వెళ్ళిందో లేదో అన్నది కూడా నాకు తను ఫోన్ చేసి చెప్పలేదు. తనకి ఫోన్ చేయకుండా మా ఫ్యామిలీ డాక్టర్ గారికి ఫోన్ చేశాను. నేను మా ఫ్రెండ్ వచ్చిందంటే వచ్చిందమ్మా, తను ఇంకా ఉండేది నెలలు కూడా కాదు, 1 month లోపే ఉంటది, అంతలాగా క్యాన్సర్ పెరిగిపోయింది అని చెప్పారు. అసలు నాకు ఇంకా మాట రాలేదు, అర్థం కాలేదు అసలు ఏమైందో అన్నది అర్థం కాలేదు. రిపోర్ట్స్ అవి హైదరాబాద్ పంపించారు. లాభం లేదు, ఇంక రోజుల్లోకి వచ్చేసిందమ్మా, ఎంత చేసినా వేస్ట్, ఇంకా అమ్మాయిని బాధ పెట్టడం తప్ప ఇంకేం ఉండదు అని అన్నారు. ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు తన స్టేజ్ చూసి చాలా బాధ అనిపించి చాలా ఏడుపు వచ్చేసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఒక 10 minutes 15 minutes పవర్ పోయింది. పోతే అక్కడ ఉన్న బుక్ తీసి నాకు ఇసిరింది తను, గాలి కావాలని. నీకు గాలి లేకపోతే నువ్వు ఉండలేవు కదా రాణి, అందుకు నేను నీకు ఇసురుతున్నాను అని అంది. అంటే చావు బతుకుల మధ్య ఉన్నా కూడా తను నా గురించి ఆలోచించింది అన్న ఫీలింగ్. ఆ మొన్నడు మార్నింగ్ ఎక్స్పైర్ అయిపోయిందంట. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి నిన్ను మనసారా చూసుకోవడానికి ఆ ప్రాణం నిలబడిందేమోనమ్మా అని అన్నారు. చూడలేక నేను వెళ్ళలేదు. నేను ఆ స్టేజ్ లో చూసి గుండె ధైర్యం అయితే నాకు ఆ దేవుడు ఇవ్వలేదు. మీరు లాస్ట్ మినిట్లో వెళ్ళి రాజీని చూసి తను మాట్లాడి అంత బాధలో కూడా తను కరెంటు పోతే మీకు ఇస్తుంది. సో ఆ ప్రేమ లాంటిది ఇద్దరు ఈ స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్. ఒకవేళ మీరు అప్పుడు వెళ్ళకపోతే తను బాధపడేదేమో. లాస్ట్ మినిట్లో మీతో మాట్లాడింది. సో ఒక తమ్ముడిగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్నారు. సో తను ఎక్కడున్నా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఉంటే రాజు గారు హ్యాపీగా ఉంటారు. సో పుట్టింటికి వచ్చినట్టు వచ్చారు కాబట్టి పెద్దమారా ఒకసారి